మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో మంత్రి కుటుంబానికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి చాలా ప్రణాళికలు ఏర్పాట్లు చేశామని మంత్రి స్పష్టం చేశారు. అందులో భాగంగా వచ్చే నెల 7, 8 తేదీల్లో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తున్నామని కూడా మంత్రి వెల్లడించారు. తిరుమల పరిసరాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై చర్చలు జరుపుతామని కూడా తెలిపారు. ఇక మరోవైపు గండికోట పర్యాటక కేంద్రానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాబోతుందని కూడా మంత్రి అన్నారు. 1వ తేదీన సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేయనున్నారని కూడా మంత్రి దుర్గేష్ తెలిపారు. రిషికొండ ప్యాలెస్ కు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. దర్శనానికి రావడం జరిగింది. గత సంవత్సరం అంతా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయాను. ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి తిరుపతిలో 7, 8 తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ వాటన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి రేపు 7, 8 తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి ముందు రేపు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి